బాగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. సో ఈరోజు మనం తెలుసుకోవాల్సింది అంటే చర్చించుకోవాల్సిన విషయం ఒక మహానుభావుడు, ఒక టవరింగ్ పర్సనాలిటీ, కందుకూరి వీరేశలింగం గారు. ఈయన పేరు అట్లీస్ట్ ఈ సభలో ఆల్మోస్ట్ అందరికీ కూడా ఆయన పేరు డెఫినెట్గా ఎక్కడో విని ఉంటారు. ఆయన ఒక గొప్ప సంఘ సంస్కర్త. ఆయన పర్టికులర్లీ లాస్ట్ మంత్ నేను చిలకమర్తి లక్ష్మీనరసింహ గారి గురించి మాట్లాడాను. అంతకుముందు తెలియదు లేదు గురగాడ వెంకటప్పారావు గారి గురించి మాట్లాడాను. వీరందరినీ ఒక కేటగిరీ మనుషులుగా మనం చూస్తాము. అందులో కందుకూరి వీరేశలింగం గారు ప్రత్యేకంగా స్త్రీ జనార్దన్ స్త్రీల కోసం పోరాడిన వ్యక్తిగా, స్త్రీ ఉద్ధరించడానికి, జీవితం ఉద్ధరించడానికి, వితంతు వివాహం చేయించడానికి ఆయన చాలా ప్రసిద్ధి. ఆయన సరిగ్గా ఏమంటారంటే ఆయన్ని విశేషంగా వైతాళికుడు అని పిలుస్తారు. వైతాళికుడు అంటే జనాన్ని ఇన్స్పైర్ చేసేవాడు, అంటే ట్రెండ్ సెటర్. తెలుగులో ట్రెండ్ సెటర్ ఏమంటారు? మార్గదర్శి కూడా కాదు, ట్రెండ్ సెటర్. జనాల్లో చైతన్యం తీసుకొచ్చేది పని చేసినాడు వాడిని వైతాళికుడు అంటారు. మార్గదర్శి కాదు, మార్గదర్శి. వైతాళికుడు అంటే సంఘాన్ని, జనాన్ని ప్రభావితం చేసి వారిని మేల్కొల్పడం అంటే నిద్రపరిచినాడు. అక్కడ ఉన్న దురాచారానికి వ్యతిరేకంగా పోరాటం చేసినవాడు. ఆయన గొప్ప, అందుకనే ఆయన్ని వైతాళికుడు అని పిలుస్తారు. ఆయన చాలా పెద్ద బహుముఖ ప్రజ్ఞాశాలి, సంఘ సంస్కర్త, బాల్య వివాహాలు, వృద్ధ వివాహాలు వ్యతిరేకించిన వాడు. తర్వాత సహ విద్యా విధానం ప్రవేశపెట్టినవాడు. సహ విద్యా విధానం అంటే మన కో ఎడ్యుకేషన్. మీరు ఇప్పుడు నేను చెప్పేది ఆయన ఎందుకు ఇలా చేశాడు అనేది మీరు ఊహించుకోవాలంటే సుమారు 120-130 సంవత్సరాలు వెనక్కి పెట్టాలి. సో ఆ కాలంలో ఉన్న పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, పర్టికులర్లీ స్త్రీల మీద చాలా ఆంక్షలు ఉండేవి. అది ఆయన నచ్చేది కాదు. సో బాల్య వివాహాన్ని గురగాడ వెంకటప్పారావు గారి గురించి మాట్లాడినప్పుడు ఆయన కన్యాశుల్కం అండ్ ఉత్తడి బొమ్మ పూర్ణమ్మ గురించి మనం తెలుసుకున్నాం. ఉత్తడి బొమ్మ పూర్ణమ్మ ఈజ్ నథింగ్ బట్ ఒక అమ్మాయికి, చిన్న అమ్మాయికి వృద్ధులతో పెళ్లి నిశ్చయం అయితే ఆ అమ్మాయి సూసైడ్ చేసేసుకుంది. చాలా చక్కగా వర్ణించారు ఉత్తడి బొమ్మ పూర్ణమ్మ. అది మనం చాలా కాలం నేర్చుకున్నాం. అలాగే చిలకమర్తి వారు కూడా లాస్ట్ టైం చెప్పినట్టుగా ఈ బాల్య వివాహాలు వీటిని వ్యతిరేకించాడు. ఈయన పర్టికులర్లీ ఈ బాల్య వివాహంలో అయ్యే దుష్ఫలితం ఏంటంటే ముక్కుపచ్చలానే ఆడపిల్లలు 4 ఏళ్ల వయసు, 3 ఏళ్ల వయసు, 8 ఏళ్ల వయసులో పెళ్లిళ్ళు చేసేసి 50 ఏళ్ళు 60 ఏళ్ళ వరకు పెళ్లి చేసేస్తే ఆ కాలంలో మోర్టాలిటీ రేటు ఇప్పట్లో ఉండేది కాదు, వైద్య సౌకర్యం ఉండేది కాదు. సో వీళ్ళకి పెళ్ళి జీవితం అని తెలిసి జ్ఞానం వచ్చే టైంకి కొందరు చనిపోయేవారు. వీళ్ళని వితంతువులు అనేవారు. వీళ్ళకి ఏ రకమైన జీవితంలోని ఏ రకమైన అనుభవాలని నోచుకునేవారు కాదు. వెరీ వెరీ సారీ టు సే దిస్, గుడ్డు చేయించేసి ఓన్లీ తెల్లబట్టలు కట్టేసి సెపరేట్గా చేసేవారు. చాలా దారుణంగా ఉండేది వాళ్ళ జీవితం. సో ఇలాంటి వ్యవస్థ ఉన్న కాలంలో కందుకూరి వీరేశలింగం గారు 1848లో ఆయన జన్మించారు. వీరు కందుకూరు అనే ప్రదేశంలో ఉండేవారు. అక్కడి నుంచి రాజమండ్రికి వలస వచ్చారు. వలస వచ్చి అక్కడే వీరు 4 ఏళ్ల ప్రాయంలో ఉన్నప్పుడే వారి తండ్రి గారు చనిపోయారు. సో చిన్నప్పుడే ఆయనకి తండ్రి లేడు. 12-13 ఏళ్ల వయసులోనే ఆయనకి 8 ఏళ్ల బాపమ్మ అనే ఆవిడతోటి వివాహం అయింది. ఆవిడ పేరు తర్వాత పెళ్ళి అయిన తర్వాత
ఈ కందుకూరి గారి అమ్మగారు పేరుని మార్చి రాజ్యలక్ష్మి అని పేరు మార్చారు. సో రాజ్యలక్ష్మి గారు కందుకూరి వీరేశలింగం పంతులు గారి భార్య. ఆయనకి 13 ఏళ్ల వయసులోనే వివాహం చేసుకోవడం ఇష్టం లేదు. కానీ ఇంట్లో అప్పటి ఇంకా 13 ఏళ్ళ చిన్న వయసే కనుక ఇంకా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ప్రభావం ఉండేది, ఇన్ఫ్లుయెన్స్. సో పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచే ఆయన కంకణం కట్టుకున్నారు బాల్య వివాహాన్ని ఎదురు పోరాడాలని. ఈయన ఇంకొకటి ఏంటంటే ఎక్కువగా చూసింది లింగ వివక్షత, అస్పృశ్యత, వాళ్ళేమో నిరక్షరాస్యత. ఇది ఆ కాలంలో చాలా ఎక్కువగా ఉండేది. ఆయన ఉద్దేశం, ఆయన ప్రిన్సిపల్ ఏంటంటే ప్రతి కుటుంబానికి స్త్రీ ఒక చాలా కీలకమైన వ్యక్తి. ఎంత కీలకమైతే మనం ఇంగ్లీష్లో పైవోటల్ రోల్ అంటారు. ఎంత కీలకం అంటే పిల్లలకి తొలి గురువు స్త్రీ. ఇంట్లో స్త్రీ కనుక చదువుకుంటే మిగిలిన కుటుంబం అంతా చక్కగా ఉంటుంది. సభ్యత, సంస్కారం నేర్పిస్తుంది, అందరికీ బ్యాలెన్స్ చేస్తుంది ఫ్యామిలీ. ఒక ఫ్యామిలీ, ఒక కంట్రీ, దేశం ఏంటి? ఒక సమూహం, కుటుంబాల సమూహమే దేశం. సో కుటుంబం సరిగ్గా ఉండాలంటే దేశం కూడా సరిగ్గా ఉంటుంది. ఈ దేశం సరిగ్గా ఉండాలంటే స్త్రీలు స్వయం ప్రతిపత్తి కలిగి ఉండాలి, చదువుకుని ఉండాలి. ఇది ఆయన ఉద్దేశం. సో గ్రాస్ రూట్ లెవెల్లో ఆయన జబ్బుని నయం చేయాలంటే జబ్బు మూల కారణం కనుక దాన్ని మండేయాలి. అది అందుకే ఇంకొక ఆయన మీద ఒక క్రిటిసిజం ఉండేది. నువ్వు దేశభక్తి, అప్పుడు బ్రిటిష్ వారి పరిపాలన, నువ్వు స్వరాజ్యం కోసం పోరాడడానికి నువ్వు రావట్లేదు, నీకు స్వాతంత్ర పోరాటంలో పాల్గొనడం ఇష్టం లేదా, దేశం అంటే భక్తి లేదా అని ఒక క్రిటిసిజం వచ్చింది. ఆయన ఒకటి చెప్పాడు, మన ఇంట్లో మనకి స్వాతంత్రం లేదు, మనకి దేశంలో సగం భాగమైన స్త్రీలు ఇలాంటి దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నారు, చదువు లేదు, సగం ఇంకొక జనాభా వచ్చేసి అస్పృశ్యులు అంటారు, నిరక్షరాస్యత ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో స్వాతంత్రం తెచ్చుకుని ఏం చేస్తారు? ఫస్ట్ మన ఇల్లుని సరి చేసుకుని అప్పుడు స్వాతంత్రం కోసం పోరాటం పక్కన పెట్టండి అని చెప్పాడు. సో ఈయనకి చిరకమతి లక్ష్మీనరసింహ గారికి ఆయనకి సహజీవితమైన ఆయనకి చూపు సరిగ్గా లేదు. మిగిలిన సహజీవితం పూర్తి అందరితో, పాక్షిక అందరితో 30-40 ఏళ్ళు బతికితే ఇంకొక 39 ఏళ్ళు పూర్తి అందరితో బతికాడు. సో ఆయన ఫిజికల్గా ఆయన ఏం చేయలేడు. దేశభక్తి, దేశ స్వాతంత్రం కోసం పోరాటం అనే విషయానికి వస్తే ఈయన ముందు నా సమాజం ముందు బాగుపడితే, నా స్త్రీలు బాగుపడితే స్వాతంత్రం మాట తర్వాత చూసుకుంటామని చెప్పి అందుకనే ఆయన ఎక్కువగా స్వాతంత్ర సమయంలో పాల్గొంటారు. ఎందుకంటే ఆయన లక్ష్యం ఏంటంటే సమాజాన్ని వివరించాలి. ఈ ఇందులో ఉన్న దురాచారాలన్నింటినీ నిర్మూలించాలి. అప్పుడే నాకు స్వాతంత్రానికి కావాల్సిన దేశ ఏర్పడుతుంది. నేను నమ్మిన సిద్ధాంతం నమ్మినవాడు. ఈయన ఇలాంటి ఈ పనులన్నీ చేస్తుంటే కాకుండా ఈయన ఒక మహాకవి. ఇప్పుడు కవి అంటే రచనల్లో మీరు చాలా ప్రక్రియలు ఉన్నాయి. ఎన్ని ప్రక్రియలు ఉన్నాయో అన్ని ప్రక్రియల్ని ఒక మూసలం పోసి ఒక మనిషి రూపాన్ని ఊహించుకుంటే ఆయన కందుకూరి వీరేశలింగం. ఎందుకంటే కొన్ని అంటే ఈయన తొలి నవల రచయిత, తొలి ప్రహసనకర్త, మొదటి వితత్తు వివాహం చేసిన వాడు. తర్వాత స్వీయ చరిత్ర, జీవిత చరిత్రలు రాయడానికి ఈయన ఒక నాంది పలికాడు. ఆద్యుడు. మీకు జస్ట్ లాస్ట్ టైం నా రిక్వెస్ట్ మేరకు చిరకమతి గారి స్వీయ చరిత్ర పెట్టాడు. అది ఐ థింక్ చాలా మంది చదివే ఉంటారు. మీరు నా రిక్వెస్ట్ ఏంటంటే కందుకూరి వీరేశలింగం గారు స్వీయ చరిత్రకి ఆద్యుడు. ఆయన కూడా జీవిత చరిత్ర పెట్టారు, కొంచెం తీసి పెట్టగలిగింది. అది చదవండి. నా విన్నపం, మీకు 2 స్వీయ చరిత్రలు ఎలా ఉన్నాయి కంపారిజన్ తెలుస్తుంది. వాటితో పాటు ఆనాటి కాలమాన పరిస్థితులు
అవి రాయడానికి ఏం ఏం ప్రోత్సాహం చేశాయి, వాళ్ళు సాధించిన కార్యక్రమాలు ఏంటి, ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అలా చేయాల్సి వచ్చింది, ఆనాటి మౌలిక సదుపాయాలు ఏంటి, విద్యా విధానం ఎలా ఉండేది, రాజకీయ వ్యవస్థ ఎలా ఉండేది, పరిపాలనా వ్యవస్థ ఎలా ఉండేది, ఇవన్నీ చాలా చాలా చక్కగా చెప్పారు. వీలైతే అది కూడా దయచేసి పేజ్ అయితే పెట్టండి. ఇవి రెండు మీరు చదివినట్టయితే మీకు చాలా వరకు మంచి అవగాహన వస్తుంది. మళ్ళీ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనం 150, 130, 140 ఏళ్ల క్రితం మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు వితంతు వివాహం అంటే ఇప్పుడు ఎంత కామన్ అయిపోయిందంటే రెండో పిల్లలు, మొదటి మొగుడు, మూడో పిల్లలు చేసుకోవడం, ఇది చాలా కామన్ అయిపోయింది. వాళ్ళు అసలు ఇష్యూ కాదు. కానీ ఆ కాలంలో అసలు స్త్రీలు ఇంటి నుంచి బయటికి రావడమే గొప్ప అనేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు జీవించారు. సో అది మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం. ఈయన ఏం చేశారంటే ఈయన చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం కోసం మామూలుగా ప్రతి వాళ్ళు చేసే పని అది. అక్కడ ఆ కాలంలో ఎలా ఉండేదంటే ఉద్యోగానికి ఒక ప్రభుత్వ కార్యాలయంలో ఎక్కడో ఒక ఆఫీసర్ దగ్గర ఒక ఉన్నతాధికారి దగ్గర కొంతకాలం పనిచేయాలి. ఇప్పుడు అప్రెంటిస్ అన్నమాట. ఆ అప్రెంటిస్ లాగా పనిచేయాలి. పని చేసిన తర్వాత కొంతకాలం తర్వాత వాళ్ళు ఒక ప్రశంసాపత్రం ఇస్తారు. దాని ఆధారంగా ఉద్యోగం వస్తుంది. సరే ఈయన మొదలు పెట్టాడు, ప్రశంసాపత్రం ఇవ్వడానికి ఆయన లంచం అయ్యాడు. ఈయనకి అసలు లంచం, అవినీతి, ఈ దురాచారాలు, ఈ దురాచారాలు అంటే ఎనర్జీ. సరే నేను లంచం లేదు, నాకు అసలు ఉద్యోగమే ఉందని చెప్పి మానేసి కొన్ని న్యాయవాదిగా మొదలెట్టాడు. అది మొదలైనా అనుకున్నాడు. న్యాయవాది అనేసరికి మొట్టమొదటి అంటే ఇక్కడ ఎంతమంది న్యాయవాదులు, లాయర్స్, ఎనీబడి ఫ్రమ్ లా బ్యాక్గ్రౌండ్ అంటే గురుగారు నన్ను క్షమించాలి, ఇది ఏం చెప్పాను కాదు, కందుకూరి అని చెప్పింది. ఏంటంటే ఒక న్యాయవాది, న్యాయ వ్యవస్థ ఇప్పుడే కదా, అప్పటి నుంచి ఎలా ఉండేదంటే అబద్ధాలు చెప్పడం నేర్చుకుంటేనే న్యాయవాదిగా ఉండదు. న్యాయవాది ఉంటే కానీ నాట్ డిమీనింగ్ ఎనీవన్. సో అబద్ధాలు చెప్పడం, ఒక కేసుని ఎవిడెన్స్ వేయడం, ఆ తెలివితేటలు ఉంటుంది. అబద్ధాలు చెప్పడం అయితే న్యాయవాద వృత్తికి ఆయన మనసు ఒప్పుకోలేదు. సో ఆ వృత్తి కూడా మానేసి అన్నింటికంటే ఉన్నతమైన ఉపాధ్యాయ వృత్తి. ఉపాధ్యాయ వృత్తిలో మీకు తెలిసింది నేర్పుతారు 10 మందికి అని ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకుని సుమారు 25 సంవత్సరాలు రాజమండ్రిలో ఆయన తెలుగు పండితుడిగా పనిచేశాడు. ఆ తర్వాత మద్రాసు వెళ్ళి అక్కడ 5 సంవత్సరాలు తెలుగు పండితుడిగా పనిచేశాడు. మిగిలిన వాళ్ళతో పోలిస్తే, అంటే చెప్పమంది వీళ్ళతో మిగిలిన వాళ్ళతో పోలిస్తే ఈయనకి ఆర్థికంగా అంత ఇబ్బందులు లేవు. ఈయన కొంచెం అంటే ఐశ్వర్యవంతుడు కాదు, బట్ డే టు డే అనేసి దానికి లోటు లేదు. కొంత ఆస్తి ఉంది ఆయనకి, అందులో ఆయన జీవితం సాగించేసేవాడు. ఇలాగ ఈయన ఉపాధ్యాయ వృత్తి చేస్తూ మిగిలిన కార్యక్రమాలన్నీ చేశాడు. అవి ఏమిటో నేను చెప్తాను. ఉపాధ్యాయ వృత్తిని ఎందుకు ఎంచుకున్నప్పుడు ఆయన చదువు చెప్పడం మాత్రమే కాకుండా సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే సాంఘిక ధర్మం అవి కూడా నేర్పించేవారు పిల్లలు. ఎలా బతకాలి, సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఎలా ఉండాలి అనేది నేర్పించడం ఆయన ధ్యేయం. దీనివల్ల చాలామంది విద్యార్థులు చాలా ప్రభావితమయ్యారు. ఈయన చేసే కార్యక్రమాల్లో ఈయనకి చేదోడు వాదులుగా సహాయంగా నిలిచింది వీరి విద్యార్థులు మాత్రమే. ఆనాటి పెద్దలందరూ ఈయన చేసే కార్యక్రమాన్ని వ్యతిరేకించిన వాడే, కానీ ఈయన విద్యార్థులు ఈయన దగ్గర పనిచేసే వాళ్ళు చాలా ఈయనకి సాయం చేశారు.
ఈయన ఇది కాకుండా ఈయన పత్రికలు నడిపారు, పాఠశాలలు శరణాలయాలు స్థాపించారు. ఈ పత్రికలు స్థాపించడానికి ముఖ్యోద్దేశం ఏంటంటే ఆనాటి సాంఘిక దురాచారాలు, మూఢనమ్మకాలను, ప్రభుత్వంలో ఉన్న అవినీతిని ఎండగట్టడానికి వీటిని అస్త్రాలుగా వాడారు. ప్రభుత్వం ఇచ్చేటటువంటి రాయితీని ఏమీ వాడుకోకుండా, ఎందుకంటే అది వాడుకుంటే ఆయన యొక్క స్వాతంత్రం, ఇండిపెండెన్స్ పోతుంది. సో ఆయన ఈ పత్రికలు అంటే జర్నలిజం ఎవరో ఉంటారు, క్రియేటివ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ఆయన ఆకారంలో చేసి ప్రభుత్వోద్యోగులు ఎవరైతే అవినీతి పరులుగా ఉన్నారో వాళ్ళ కార్యక్రమాన్ని బయటపెట్టి పత్రికల ద్వారా ప్రచురించి కొందరైతే ఉద్యోగాల్లో పోయే పరిస్థితి వచ్చింది. అలాగే సో ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అనేది ఆ కాలం నుంచి మొదలైంది. కొత్తగా వాడి కోర్సులు రిపీట్ చేస్తున్నారు, ఆయన స్వతహాగా చేసిన వ్యక్తి. అలాగే ఈయన నాటక రంగానికి చాలా 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 కాంట్రిబ్యూట్ చేశారు. ఈయన చేసిన కృషికి ఈయన పుట్టినరోజు ఎప్పుడంటే ఏప్రిల్ 16, 1884 ఏప్రిల్ 16 నాడు ఆయన జన్మించారు. ఆ రోజుని ప్రభుత్వం ప్రతి సంవత్సరం నాటక రంగ దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటాం. 16 ఏప్రిల్ ఎవ్రీ ఇయర్ నాటక రంగ దినోత్సవంగా మరణించారు. 75 సంవత్సరాలు చక్రవర్తి వారు 79 సంవత్సరాలు. ఆల్మోస్ట్ వీళ్ళందరికీ జీవితాన్ని కొంచెం అలాగే మీరు వెంకటప్పారావు గారు చూసుకుంటే గురుగాడు వెంకటప్పారావు ఆయన 1862లో పుట్టారు, 1915లో పోయారు. గురుగాడు వెంకటప్పారావు ఆయన చిన్న వయసు 55 సంవత్సరాలు, ఈయన 75 సంవత్సరాలు, చక్రవర్తి గారు 79 సంవత్సరాలు. ఈయన పుట్టిన తేదీని నాటక దినోత్సవంగా ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈయన ఎన్నో విశిష్టత కలిగిన మనిషి. తొలి వితంతు వివాహం, సహవిద్య విధానం, నవలాకారుడు, నాటకకర్త, ఇవన్నీ ఈయన చేశారు. ఈయన రచనలు ఎన్ని రకాలు చేశారంటే ఈయన అనువాదాలు చేశారు, శతకాలు రాశారు, పరిశోధనా గ్రంథాలు రాశారు, వాచకాలు, వ్యాసాలు, కథలు, పద్యాలు, లక్షణ గ్రంథాలు, ఇది రచనా ప్రక్రియలు చేశారు. ఇన్ని చేశారు అంటే ఏంటంటే ఆయన ఉపాధ్యాయ వృత్తిని నెరవేరుస్తూ, అంటే ఇప్పుడు ఇవాళ మనం ఒక ఉద్యోగం చేసేసరికి చాలా కష్టపడిపోయాం, చాలా సాధించేసాం, ఇంటికి వచ్చి రిలాక్స్ అవ్వాలి, నెట్ఫ్లిక్స్లో చూడాలి, క్రికెట్ చూడాలి అంటారు. ఆయన ఉద్యోగం చేస్తూ, ఉపాధ్యాయ వృత్తి చేస్తూ, శరణాలయాలు నడిపిస్తూ, పత్రికలు నడిపిస్తూ, పాఠశాలను స్థాపిస్తూ, బ్రహ్మ సమాజాన్ని ఏర్పాటు చేసి, హితకారిణి సమాజం ఏర్పాటు చేసి తన యావదాస్తిని ధారపోసేశారు. ఆయన యావత్ జీవితాన్ని అంకితం చేసేసారు. ఆయన వితంతు వివాహం చేస్తూ, సంఘం నుంచి వ్యతిరేకతని ఎదుర్కొంటూ, ఇన్ని పనులు కూడా ఆయన ఉపాధ్యాయ చేస్తూ కూడా నిర్వహించారు. సో అంటే ఏంటంటే టైం మేనేజ్మెంట్, ఇప్పుడు ఇవాళ మేనేజ్మెంట్ సాఫ్ట్ స్కిల్స్, టైం మేనేజ్మెంట్ అనేది టైం కూడా మేనేజ్ చేస్తామండి. 11ంటికి లెసన్ జరుగుతుంది, నాకు 2 గంటల ఉంది, 11 ఆగిపోవాలి, ఒక 2 గంటల తర్వాత మొదలుపడే టైం ఆగదు. మనమే టైం వేసేస్తాం. ఆ కాలంలోనే ఆయన ఉద్యోగం చేస్తూ ఇది బాధ్యతలు నిర్వహించారు. అది ఆయన గొప్పతనం. ఇంకోటి కొన్ని చెప్పాలి ఏంటంటే, ఆయన వచ్చిన బిరుదులు,
ఆయన నిర్వహించిన ఆయన చేసిన రచనలు ఏ తేదీలో ఏం చేశారో చెప్తా అనుకుంటారా? ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే కొన్ని ఆయన జీవితంలో ఆయనే కాదు, ఆయన భార్య కాదు, రాజలక్ష్మి గారు తొలి వితంతు వివాహం ఈయన 1881 డిసెంబర్ 11 చేశారు. ఇది ఆ కాలంలో వితంతు వివాహం చేయడం అంటే ఒక పెద్ద రెవల్యూషన్. అది ఆల్మోస్ట్ సునామీకి ఎదురున్నట్టే. శ్రీరాముడు ఈయన చదువు చెప్పేటప్పుడు ఈయన దగ్గర ఉన్న కుర్రవాడు పేరు శ్రీరాముడు. ఎక్కడో విశాఖపట్నంలో ఉండేవాడు, పనిచేస్తున్నవాడు. రాజమండ్రి దగ్గర ఒక విలేజ్లో ఒక అమ్మాయి సీతమ్మ, అంటే చిన్నప్పుడే, మరీ చిన్నప్పుడు, అంటే బాగా అంటే ఏమంటారు పసిగుడ్డు అంతం కానీ 3-4 ఏళ్ళ వయసులో పెళ్లి చేశారు. 70 ఏళ్ళ వాడికి ఇంకో 4 ఏళ్ళు వచ్చేసరికి ఆయన చనిపోయాడు. అది ఏంటో తెలియదు. అలాంటి నాడు ఇద్దరు అని చెప్పేసి పెళ్లి చేశారు. అయితే ఈయన పర్సనల్గా పెట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి కన్విన్స్ చేసి అమ్మాయికి మళ్ళీ పెళ్లి చేయాలి, ఆమెకు జీవితం ఇవ్వాలి, ఇలా నాశనం చేయకూడదు అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి ఎవరికి తెలియకుండా ఓకేగా అమ్మాయిని తీసుకొచ్చి వీటి ఇంట్లో దాచి డిసెంబర్ 11, 1881 ఆ రోజున పోలీస్ ప్రొటెక్షన్ తోటి పెళ్లికి వితంతు వివాహం చేశారు. దానికి ఏంటంటే ఆ వీధి మొత్తం, అంటే ఇప్పుడు మీకు అందరూ అయితే కర్ఫ్యూ ఇస్తారు కదా, ఆ రకంగా అయిపోయింది అక్కడ. వీధి వీధి పోలీసు బందోబస్తు పెట్టారు. అక్కడ బయట ఆనాటి పెద్దలు వాళ్ళు ఏంటంటే కంప్యూటర్ గారిని ఇన్ఫ్లుయెన్స్ చేశారు, పని చేసేది చాలా తప్పు, ఇలా చేయకూడదు. అదే కాకుండా రాజలక్ష్మమ్మ గారి మేనమామ వాళ్ళ గురించి వచ్చి, అమ్మ మీ ఆయన చేసే తప్పు, నువ్వు ఈ పని కనుక నువ్వు చేస్తే నేను విడాకులించి నేను నీతో ఉండదు, కాకపోతే విడాకులు కాన్సెప్ట్ లేదు, నేను నీతో ఉండదు, నేను వెళ్ళిపోతానని చెప్పండి. కానీ ఆవిడ మనకు భర్త సిద్ధాంతాన్ని నమ్మి నేను అలా ఉండను, నేను ఆయనతోటి నేను ప్రయాణం చేస్తాను, మీకు ఏమన్నా ధైర్యం ఉంటే మీరు వెళ్ళి ఆయనతో మాట్లాడుకోండి చెప్పారు. అది కూడా విఫలమైంది. వాళ్ళు ఏం చేశారంటే పెద్దలు ఆ వీధి మొదట్లో ఇలాగే కుర్చీలు వేసి కూర్చుని ఎవరైతే పెళ్లికి వస్తున్నారో వాళ్ళందరి పేర్లు రాసుకుని బహిష్కరించేశారు. అంటే ఏంటంటే ఎవరు వాళ్ళ ఇంటికి వెళ్ళరు, పరివాళ్ళు కూడా వెళ్ళరు, వాళ్ళకి మంచినీళ్ళు కూడా వెళ్ళరు. ఆ పరిస్థితి చేశారు. ఈ రాజలక్ష్మమ్మ గారి ఇంటికి వంటవాళ్ళు, పనివాళ్ళు, నీళ్లు మోసేవాళ్ళు లేరు. అప్పుడు ఈ అండర్ గ్రౌండ్ ట్యాప్ వాటర్ ఏమి ఉండేది కాదు. గోదావరి దిద్దతో నీళ్ళు తెచ్చుకోవడానికి ఈవిడ ఒక్కతే, ఇంతమంది పెళ్లివాళ్ళు ఉన్నారు ఇంట్లో, ఈవిడ వెళ్ళి గోదావరిలో బిద్దెలు మోసుకొచ్చి ఇంట్లో వంటలు అవి చేసి పెళ్లివారికి చేసి పెట్టారు. సో అలాంటి పరిస్థితి. 1881 డిసెంబర్ 11 మొదటి వితంతు వివాహం అయింది. అదే సంవత్సరం 1881 డిసెంబర్ 15 రెండో వితంతు వివాహం చేశారు. కొట్టుదల నన్ను సంఘం బహిష్కరించింది, నేను సంఘాన్ని బహిష్కరిస్తున్నాను అని చెప్పి ఆయన సంఘాన్ని బహిష్కరించి రెండో వివాహం 4 రోజుల్లో మళ్ళీ రెండో వివాహం చేశారు. అక్టోబర్ 1882లో మూడో వితంతు వివాహం చేశారు. ఆ తర్వాత ఆయన సుమారు 40 పైగా వితంతు వివాహం చేశారు. అంటే ఒక రెవల్యూషన్ ఏంటంటే మొట్టమొదటి ఫస్ట్ స్టెప్పే వాడు ఒకసారి అంటూ మొదలయ్యాక ఆ మొమెంటం పుంజుకుంటుంది. ఆ విధంగా ఆయన ఇది కూడా ఉపాధ్యాయ వృత్తి చేస్తూనే ఉన్నాడు. ఇది నడుస్తూనే ఉంది. కాదు, ఉపాధ్యాయ వృత్తి చేస్తూ సహ విద్యా విధానం ప్రవేశపెట్టారు. ధవళేశ్వరంలో మొదటి బాలికా పాఠశాల తెరిచారు. బాలికల కోసం మొట్టమొదటి పాఠశాల తెచ్చారు 1874. ఆ తర్వాత ఇది ఇక్కడ ధవళేశ్వరం చేశారు. ఆ తర్వాత మళ్ళీ రాజమండ్రిలో బాలికల కోసం మరొక బాలికల పాఠశాల తెచ్చారు. సహ విద్యా పాఠశాల తెచ్చారు. ఇలాగే అందరి విద్యార్థులతో పాటు అస్పృశ్యులు, నిమ్న జాతికి చెందిన వాళ్ళ పిల్లల్ని కూడా కూర్చోబెట్టి సమానంగా వాళ్ళకు కూడా చదువు నేర్పించారు. వాళ్ళు చదువులోనే కాకుండా ఆర్థికంగా కూడా వెనకబడి ఉండేవారు. సో వారి కోసం, ఆ పిల్లల కోసం వారు
పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్ళు, పలకాపనం అవి కూడా ఆయన సొంత డబ్బులతోనే వేయించి వాళ్ళని నేర్పించి ప్రోత్సాహించారు. ఈ పనులు చేస్తున్నప్పుడు సరే బిరుదులు, సన్మానాలు రావడం, అలాగే చీత్కారాలు, అవమానాలు రావడం. ముందు అవమానాలు, చీత్కారాలు ఎక్కువ పాలన వచ్చాయి, సన్మానాలు తక్కువ వచ్చాయి. అయితే ఈ విధంగా ఈయన పర్సనాలిటీ ఇలాగ అవడానికి కారణం అప్పటి కాలమాన పరిస్థితులు ప్లస్ ఈశ్వర్చంద్ర విద్యాసాగర్, మళ్ళీ ఏమో జ్యోతిరావు పూలే, తర్వాత రాజా రామ్మోహన్ రాయ్, వీళ్ళ నుంచి ఈయన బాగా ప్రభావితమయ్యారు. వీళ్ళ రాసిన రచనలు, వీళ్ళు చేసే పనులు, వాటిని బట్టి ఆయన చాలా ప్రభావితమయ్యాడు. అండ్ అంతకు మించి ఈయన సంస్కరణలు చేశాడు. అందుకనే ఈ వచ్చిన బిరుదులో దక్షిణ భారత విద్యాసాగర్ బిరుదు కూడా ఉంది. అలాగే ఏపీ ఆంధ్ర విద్యాసాగర్, దక్షిణ భారత విద్యాసాగర్, ఆంధ్ర రాజా రామ్మోహన్ రాయ్, ఇలాంటి బిరుదులు కొంచెం డీటెయిల్గా చెప్పి. సో ఈ విధంగా ఈయన జీవన ప్రక్రియ సాగింది. మీకు జలకమట్టి లక్ష్మీనరసింహ కదా, ఆయన జీవన చరిత్ర మీరు చదివే ఉంటారు. అందులో ఆయన మెన్షన్ చేశారు, నేను రాజశేఖర చరిత్ర చదివాక నవల ప్రక్రియ ఎలా ఉంటుందో నేర్చుకుని రాశాను నేను. అంటే ఆల్మోస్ట్ మన ఆదికవి నన్నయ్య లాంటి వాడు సో అంత గొప్ప పర్సనాలిటీ. ఈసారి ఒకటి ఏంటంటే ఈ భార్యతో సపోర్ట్ ఎలా ఉండేదంటే ఆ కాలంలో ఈయన పనులు చేస్తుంటే అంటే అస్పృశ్యత ఏ విధంగా ఉండేదంటే జస్ట్ ఒక ఉదాహరణ. అంటే మరి చిన్నప్పుడు నేను చూసాం, మరి ఇప్పుడు ఈ కాలంలో ఎవరు చూసారు, మూర్ఛ వచ్చి పడిపోతూ ఉండేవారు. ఆ మూర్ఛ వచ్చి పడిపోతున్నప్పుడు వాడి చేతిలో తాళం పెట్టడం, వాళ్ళ మీద నీళ్లు పోయడం చేస్తుంటారు. ఇప్పుడు ఎక్కడ లేదు, చూడట్లేదు. ఆ కాలంలో అలా పడిపోతున్నప్పుడు ఒక అబ్బాయి పడిపోయాడు. ఈయన లేరు, ఇంట్లో లేరు, ఆయన ఉపాధ్యాయులు ఇంటికి వెళ్ళారు. రాజలక్ష్మి గారు బయటకు వచ్చారు. అందరూ వస్తున్నారు, చూస్తున్నారు. అతను అస్పృశ్యుడు, అందుకని ఒప్పుకుంటాడు. ప్రాణం పోయే పరిస్థితి ఉంది. అప్పుడు ఈవిడ పరిగెత్తుకు వచ్చారు, కానీ ఆవిడ ఒక్కతే ఏం చేయలేదు, సహాయం పోయింది, ఎవరు రాలేదు. అప్పుడు పోయే ఒక విద్యార్థి వచ్చి వీళ్ళిద్దరూ తీసుకెళ్ళి ఆ బాబుని అడుగు మీద పడుకోబెట్టి నీళ్ళు హెల్ప్ చేశారు. అంటే రాజలక్ష్మమ్మ గారి కమిట్మెంట్ ఆమె ఎవరితో ఉండేది, భర్తకి చేదోడు బాధలుగా ఉంటాం. ఇంకోటి ఏంటంటే ఆవిడ అంటే ఎవరికైనా మగవాళ్ళు అంటే సక్సెస్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ దెర్ ఇస్ ఎ వుమెన్ అంటారు. అలాగా ఆయన ఇంత గొప్ప సక్సెస్ అయ్యాడు, ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాము అంటే రాజలక్ష్మి గారి పాత్ర చాలా ఉంది. ఈ ఏం చేసేవారు, అనాథని, వితంతువుని ఎవరిని పడితే వాళ్ళని ఇంటికి ఇచ్చేసేవారు. మరి వాళ్ళని పెంచుకోవాలి, వాళ్ళని తిండి పెట్టాలి, సమాజం నుంచి ఏ రకమైన సపోర్ట్ లేదు, వాళ్ళందరినీ అప్పులు చేర్చుకుని. ఇంకొక సోషల్ ప్రాబ్లం ఇంకోటి ఏముండేదంటే మరి అప్పుడు బయోలాజికల్ నీడ్స్ అనండి, ఈ వితంతువులకు అప్పుడప్పుడు పిల్లలు పుట్టేసేవారు, వాళ్ళని వదిలేసేవారు అనాథులుగా. అలాంటి వాళ్ళ కోసం కూడా సత్యనారాయణ రెడ్డి ఎవరు చూస్తుంది. ఆ విధంగా ఆయనకి సపోర్టివ్గా ఉండడం వల్ల ఆయన సక్సెస్ఫుల్ అయ్యాడు. ఆయన జీవిత చరిత్రలో రాస్తున్నారు. ఈయన స్త్రీ చరిత్ర రాసినప్పుడు 1910లో ఆవిడ చదివారు రాజలక్ష్మి గారు. ఆ తర్వాత ఆయన స్వీయ చరిత్ర రాసి ఆవిడకి అంకితం ఇచ్చాడు తన భార్యకి. అంటే అంత గౌరవం. ఇంకొక వీళ్ళ జీవితంలో ఒక విశేషం ఏంటంటే ఆయనకి వీళ్ళకి పిల్లలేదు. మీకు చూస్తే చిలకమంది వారికి కూడా పిల్లలేదు, అలాగే నేను కూడా పిల్లలు లేరు. అయితే శ్రీరాముడు అని ఎవరికైతే తొలి వితంతు వివాహం చేశారో అతనికి వివాహానికి ముందే ఒక అబ్బాయి ఉండేవాడు. ఆ
అబ్బాయి వీళ్ళు దత్తత చేసుకున్నారు. దత్తత చేసుకుని అతనితోటి ప్రమాణ స్వీకారం చేయించాడు. నేను తండ్రి యొక్క అడుగుజాడలో నడిచి నేను కూడా ఒక విధంతో నేను వివాహం చేసుకుంటాను అనేది ప్రారంభించాడు. కానీ కాలక్రమేణా యుక్త వయసు వచ్చాక ఆలోచనలు కూడా మారుతాయి. అతను బెంగళూరు వెళ్ళి ఆ కాలంలో ఎలా ఉండేది ఎందుకంటే ఏదైనా తప్పు పని చేయాలన్నా ఒక పద్ధతిగా చేశాడు. ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. నేను మా తండ్రి గారికి ఇలా మాట ఇచ్చాను, కానీ ఇప్పుడు నేను ఆ మాట నేను నిలబెట్టుకోవట్లేదు కానీ చెప్పి ప్రాయశ్చిత్తం చేసుకుని ఆ ప్రామిస్ని క్యాన్సిల్ చేసుకుని మామూలు వివాహం చేసుకున్నాడు. అయితే అన్నాక వీడు ఎవరైతే నమ్ముకుని తన వాళ్ళు అని దగ్గర చేసుకున్నారో వాళ్ళు కూడా మోసం చేశారు. అంటే వీళ్ళ జీవితం ఏమి బెడ్ ఆఫ్ రోజెస్ కాదు, చాలా కష్టాల్లో వచ్చే వెళ్ళింది. ఇలాంటి కొన్ని ఉదాహరణలు మంచితో ఇలాంటివి చాలా ఉన్నాయి. స్వీయ చరిత్ర దయచేసి అది చాలా చాలా బాగుంటుంది. చదివితే చాలా యూస్ఫుల్. ఇలాగా ఈయన గురించి చెప్పాలంటే సమయం ఈయన జీవిత చరిత్రే ఒక పిహెచ్డి థీసిస్ చేసే సబ్జెక్ట్. నేను ఏదో చాలా సాహసమైన వెళ్ళే అయినా కానీ నేను ప్రయత్నించాను. అయితే ఈయన 130కి పైగా రచనలు చేశారు. ఈయన పత్రికలు నడిపారు. ఏమంటే సతిహిత బోధిని, వివేకవర్ధిని, హాస్య సంజీవని, చింతామణి, సత్యవాదిని, జనాన. అయితే ఇందులో మీకు గుర్తు చింతామణి అనగానే మీకు గుర్తు రాదు. లాస్ట్ మంత్ నేను చెప్పినప్పుడు మీరు చిలకపట్టు గారు ఆయన నాన్నగారు రాసినప్పుడు ఫస్ట్ టైం చింతామణి అనే పత్రికలో ఆయన వాళ్ళు ఒక కాంపిటీషన్ పెడితే ఈయన అందులో పార్టిసిపేట్ చేశారు. అందులో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. రెండోసారి రాసినప్పుడు ఇద్దరికి ఫస్ట్ ప్రైజ్ వస్తే 300 రూపాయలని 125 రూపాయలు ఫస్ట్ ప్రైజ్, 75 రూపాయలు సెకండ్ ప్రైజ్. ఇద్దరికి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని చెప్పి 200 రూపాయలు 200 రూపాయలు ఇచ్చారు. అది ఇదే పత్రిక ఈయన స్థాపించిన పత్రికలోనే చిలకమర్తి గారు రాసి ప్రైజ్ తెచ్చుకున్నారు. ఒక రకంగా వీళ్ళిద్దరికి కారణంగా నడిచినా కానీ ఈయన కందుకొని గారు ఒక స్టెప్ ఇద్దరు సమానమే, ఈయన ఒక పెట్టి ఎక్కువ సమానం. అంటే వైకాలికమైన ఎందుకంటే ఈయన మార్గదర్శి ప్రజల్ని ప్రభావితం చేశాడు. ఆయన ప్రజల కోసం సేవ చేశాడు. ఇలా ఈ పత్రికలన్నీ నడిపారు. తర్వాత ఈయన అనువాదాలు చేశారు. ఈయన ఏంటంటే బహుభాషా ప్రజ్ఞానం. తెలుగు, సంస్కృతం, ఆంగ్లము, తమిళం అన్నింటిలోనూ మంచి పట్టుంది. ఈయన సంస్కృతం నుంచి ఆంగ్లం నుంచి అనువాదాలు చేశారు. మీకు అభిజ్ఞాన శాకుంతలము, రత్నావళి ఈ రెండు సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించారు. షేక్స్పియర్ రచనలను అనువదించారు. ఈ ఆలివర్ గోల్డ్స్మిత్ రాసిన వికార్ ఆఫ్ పేట్రియాట్స్ అనే దాన్ని తెలుగులోకి రాజశేఖర చరిత్ర అని చెప్పి అనువాదం చేశారు. ఇది తూచా తప్పకుండా అనువాదం కాబట్టి స్వేచ్ఛానువాదం. ఇదే అనువాదమైన దాన్ని మళ్ళీ ఫీల్డ్స్ ఆఫ్ దీంట్లో ఫార్చ్యూన్ వీల్స్ అని చెప్పి ఇదే రాజశేఖర చరిత్ర మళ్ళీ ఇంగ్లీష్లోకి మళ్ళీ అనువాదం చేశారు. సో లండన్ టైమ్స్లో కూడా చాలా అప్రిషియేట్ చేశారు. అలాగే జానపన్ స్విఫ్ట్ రాసిన గాలివర్ ట్రావెల్స్ దాన్ని సత్యరాజ పూర్వదేశ యాత్రలు అని చెప్పి ఆయన అనువాదం చేశారు. అలాగే చంద్రమతి చరిత్రం, సత్యవతి చరిత్రం అనే నావలు రాశారు. సత్య హరిశ్చంద్ర, భక్త ప్రహ్లాద, వాడవి కామిత్రము, దక్షిణ గోగ్రహణం ఇలాంటి నాటకాలు రాశారు. మార్కండేయ సత్వం, గోపాల సత్వం రాశారు. ఆంధ్ర పౌరుల చరిత్ర ఇవి పరిశోధనా గ్రంథాలు. పరిశోధనా గ్రంథంలో ఏంటంటే ఆనాడు ఒక కనీసం 30 మంది కవుల జీవిత చరిత్రని ఈయన సంగ్రహపరిచారు. సారీ అండి టైం
ఓ సారీ, నేను మీ టైం ఎక్సీడ్ అయిపోతున్నాను. ఈ సత్యహరిశ్చంద్ర భక్త ప్రాణాలు రాశారు. ఆంధ్ర కవులు జీవిత చరిత్రలు ఒక 30 మంది కవుల్ని జీవిత చరిత్ర రాశారు. ఇది రాయడానికి వారు ఆనాటి శాసనాలు, తాళపత్ర గ్రంథాలు, ముద్రిత అముద్రిత గ్రంథాలు శోధించి చదివి వాటి నుంచి సంగ్రహించి వీడిని రాశారు. అంటే అప్పుడు ఇప్పటిలాగా ఇన్ని ఫెసిలిటీస్ లేవు, సోషల్ మీడియా కానీ లేకపోతే లైబ్రరీస్ అని ఇప్పుడు కష్టపడి ఇవన్నీ చదివి ఇవన్నీ నేను ఉపాధ్యాయులు చేశాను. అంటే అది చూసుకోవాలి. అలాగే ప్రబంధాలు రాశారు, అంటే పత్రికలు, రసగజన రంజని, శుద్ధాంధ్ర నిర్వచన, నిషాదం ఇలాంటివి రాశారు. జీవిత చరిత్రలు రాశారు. జీసస్ క్రైస్ట్, విక్టోరియా మహారాణి, రాజా రామ్మోహన్ రాయ్ వాళ్ళు రాశారు. లక్షణ గ్రంథాలు అంటే ఏంటంటే లక్షణ గ్రంథాలు అంటే సాహిత్యం గురించి, గ్రామర్ వ్యాకరణం గురించి రాయాలి. సమగ్ర వ్యాకరణం, కావ్య సంగ్రహణం ఇవి 2 రాశారు. ఇలాగ ప్రహసనాలు అయితే బ్రహ్మ వివాహం, నీడర్ నాటకం, సరస్వతి నారద విలాపం, అభాగోపాఖ్యానం. వీలైతే అభాగోపాఖ్యానం చాలా చాలా రాసిన ప్రహసనాల్లో ఇది చాలా జమాబంది, లోకోత్తర వివాహం, చంద్రగ్రహణం, తేరుమంది ఇలాంటివి చాలా ఉన్నాయి ఈయన రాసిన ప్రహసనాలు. ఈయనకి గద్య తిక్కన అంటే తిక్కన కవిత్రయంలో తిక్కని ఒక ప్రత్యేక స్థానం. అలాగా ఈయన రాసిన రచనలకి గద్య తిక్కన గుర్తించారు. అంటే చాలా బిందులు ఉన్నాయి, నేను క్లుప్తంగా చెప్తాను. 1873లో గద్య తిక్కన అని ఇచ్చారు. 1887లో ఆంధ్ర రామ్మోహన్ రాయ్ అని గుర్తించారు. తర్వాత సంఘ సంస్కరణ ఉద్యమ పితామహుడు అని గుర్తించారు. ఇంగ్లీష్ వాళ్ళు బ్రిటిష్ పాలన 1893లో రామబహుడు అని గుర్తించారు. ఆ తర్వాత 1898లో దక్షిణ భారత విద్యాసాగర్ అనేది గుర్తించారు. ఇది ఈయన యొక్క రచనల విశ్వరూపం. తర్వాత చాలా నేను చేసిన వాటిలో మీకు ఇంపార్టెంట్ ఏంటంటే 1906, నేను ఎందుకంటే ఇది ఒక్కటే చెప్తున్నాను, చాలా ఉన్నాయి. 1906లో ఈయన హితకారిణి సమాజం ఏర్పాటు చేశారు. ఈ హితకారిణి సమాజానికి ఆయన తన యావదాస్తిని ధారపోస్తారు. ఆయన యావదాస్తి అంటే ఎంత ఉండేదంటే 1906లో ఈయన ఈ ప్రాపర్టీస్ రాజమండ్రిలో ఉండేది, మద్రాసులో ఉండేది, బెంగళూరులో ఉండేది. వీటి అన్నిటి విలువ 50,000 రూపాయలు. 1906లో 50,000 రూపాయలు. అది మొత్తం ఒక్క పైసా చూసుకోకుండా రాసేసారు. హితకారిణి సమాజం. ఇంకొకటి విషయం గుర్తు తీసుకోవాలి ఏంటంటే ఇదే సేమ్ హితకారిణి సమాజానికి లాస్ట్ టైం చదువుతున్నాం తిరుపతి వరకు చాలా పాఠశాలలు పెట్టారు. ఆ పాఠశాలని ఉన్నత పాఠశాల చేయడానికి ప్రభుత్వం దగ్గర పర్మిషన్కి వెళ్తే ప్రభుత్వం నిరాకరించింది. అప్పుడు ఆయన దగ్గర కూడా ఆర్థిక వనరులు లేక ఆయన నడవలేని పరిస్థితి వస్తే ఈయన వెళ్ళి ఆయన ఆ పాఠశాలను ఫర్నిచరు, లైబ్రరీ, పుస్తకాలతో సహా తీసేసుకుని హితకారిణి సమాజంతో లంచ్ చేసేసి వీరు దాన్ని ఉన్నత పాఠశాలని మార్చారు. ఈ రోజు నాడు హితకారిణి సమాజం వారు నడుపుతున్న పాఠశాలలో సుమారు 4,000 మంది చదువుతున్నారు స్టూడెంట్స్. ఎవ్రీ ఇయర్ 4,000 మంది అందులో నుంచి పాస్ అవుతారు. ఆ తర్వాత 1910లో భార్యాదేవు, ఆ తర్వాత 1900 అక్కడి నుంచి మద్రాసు వెళ్ళారు. 1919 వరకు ఆయన చాలా అవమానాలు ఎదుర్కొన్నారు. సాంప్రదాయవాదులు ఆయన మీద చాలా అభియోగాలు పంపారు. అక్కడికి ఈయన పొరుగు నష్ట దావా కూడా చేశారు. ఈయన పొరుగు నష్ట దావా ఓడిపోయాడు. ఓడిపోయి 1919లో ఈయన మద్రాసులో వేదవ్యాస్ అనే ఇంట్లో ఆయన తుది శ్వాస వచ్చారు. ఇదండి.
యూ సార్.